మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 8 శ్లోకము 21ను పరిశీలిద్దాం. అక్షరబ్రహ్మ యోగమైన ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన శాశ్వతమైన దివ్యమైన లోకం గురించి వివరిస్తున్నాడు. ఆ పరమపదాన్ని చేరినవారు తిరిగి ఈ జన్మమృత్యు చక్రంలోకి రారని హామీ ఇస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఈ శ్లోకం అర్థమేమిటంటే, వేదాలలో ఒక గమ్యం గురించి చెప్పబడింది. అది అవ్యక్తమైనది అంటే మన ఇంద్రియాలకు గోచరించనిది, మరియు అక్షరమైనది అంటే ఎన్నటికీ నాశనం లేనిది. దీనినే అత్యున్నత గమ్యమని మహర్షులు అంటారు. ఎవరైతే ఆ గమ్యాన్ని చేరుకుంటారో వారు మళ్లీ ఈ దుఃఖమయమైన భౌతిక ప్రపంచంలోకి తిరిగి రారు. అదే నా పరమమైన ధామము, నా శాశ్వత నివాసము అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెబుతున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మనందరం శాశ్వతమైన ఆనందం కోసం, ఒక సురక్షితమైన ఆశ్రయం కోసం వెతుకుతూ ఉంటాం. ఈ శ్లోకం ద్వారా భగవంతుడు మనకు ఆ అంతిమ ఆశ్రయం తానే అని గొప్ప భరోసా ఇస్తున్నాడు. ఈ భౌతిక ప్రపంచం తాత్కాలికమైనది, కాని ఆయన ధామం శాశ్వతమైనది అనే జ్ఞానం మనకు ఓదార్పునిస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనం చేసే ప్రతి పనిలో భగవంతుణ్ణి స్మరించుకోవాలి. ఈ జీవితం ఒక ప్రయాణం మాత్రమేనని, మన అసలైన గమ్యం భగవంతుని చేరడమేనని గుర్తుంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఎదుర్కొనే కష్టనష్టాలకు ఎక్కువగా కృంగిపోకుండా మనసును స్థిరంగా ఉంచుకోవచ్చు. మన అంతిమ లక్ష్యంపై దృష్టి పెట్టి జీవించడం మనకు శాంతిని, ధైర్యాన్ని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.